నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఒక అంశం చాలా ఎక్కువగా వైరల్ అవుతా ఉన్నది. సో ఇక షార్ట్స్లో రీల్స్లో అయితే విపరీతంగా దానికి సంబంధించిన వీడియోలు వస్తూ ఉన్నాయి. అదే గుడ్డు. గుడ్డు తినాలా వద్దా? అంటే తినొద్దు అని చెప్తా ఉన్నారు అందరు. గుడ్డు తినొద్దు, అందులో క్యాన్సర్ కారకాలున్నాయి, రకరకాల కెమికల్స్ యాడ్ అవుతా ఉన్నాయి. సో ఇది తినొద్దు అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. కాకపోతే మనం రెగ్యులర్‌గా డాక్టర్లు చెప్పేదేంది, మీరు ప్రతిరోజు ఎగ్ తినాలి. ఎగ్ తింటేనే పిల్లలకు గాని, పెద్దవాళ్ళకి గాని ఆరోగ్యం ఉంటది. షుగర్ పేషెంట్‌లు కూడా ఎగ్ తినొచ్చు అనే చెప్పి డాక్టర్లు చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏంది అంటే, ఎగ్ తింటే క్యాన్సర్ వస్తది. అందులో క్యాన్సర్ కారకాలు ఉంటున్నాయని చెప్పి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. సో మరి ఇది ఎంతవరకు నిజం ఉంది ఇందులో? ఇందులో నిజంగానే క్యాన్సర్ కారకాలు ఉన్నాయా? ఏం జరుగుతా ఉందనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది దాని మీద. ఇందులో ఎట్లాంటి క్యాన్సర్ కారకాలు లేవు. ఎగ్‌లో ఇప్పుడున్నటువంటి మన దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఎగ్‌లో ఎక్కడ గూడా అట్లాంటి క్యాన్సర్ కారకాలు లేవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే మెయింటైన్ చేయాలో, ఆ స్టాండర్డ్స్ ప్రకారమే ఇక్కడ మన ఎగ్స్ ఉన్నాయి. దానివల్ల ఎట్లాంటి భయం అవసరం లేదు. ఎవరు గూడా భయపడాల్సిన పని లేదు. కేవలం అంతా దుష్ప్రచారం జరుగుతున్నది సోషల్ మీడియాలో అని చెప్పి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. సో ఇది ఇక్కడికి ముగిసిపోలేదు. ఇంకా చాలా భయాలున్నాయి. ఏదైతే ఇప్పుడు ఎక్కువగా అంటే ఈ క్యాన్సర్ కారకాలు ఇదంతా భయం రావడానికి కూడా కారణం ఏంటి అంటే, ఎక్కడ కూడా కోళ్ళు న్యాచురల్‌గా పెరగట్లేదు. న్యాచురల్‌గా పెంచట్లేదు ఎవరు కూడా. పౌల్ట్రీలలో ఖచ్చితంగా వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచుతా ఉన్నారు కోళ్ళకి. అంటే త్వరగా వెయిట్ పెరగాలని చెప్పేసి, లేదంటే ఏమైనా రోగాలు రాకుండా ఉండడానికని ఎక్కువగా ఇంజెక్షన్‌లు ఇస్తా ఉన్నారు. మేజర్‌గా వాడేదైతే త్వరగా వెయిట్ పెరగాలి. అంటే ఎంత త్వరగా వానికి ఒక బ్యాచ్ అయిపోతే ఇంకొక బ్యాచ్ అంతే చేసుకుంటాడు. అంటే ఇవి అమ్మేసుకుంటాడు. త్వరగా అమ్మేసుకుంటాడు. అంటే ఒక కోడి 4 నెలలు పెరిగితే 3 సార్లే వానికొస్తది. 3 సెట్లు అమ్ముకుంటాడు. లేదు ఇంకా కొంచెం దాన్ని తొందరగా పెరుగుతది. 3 నెలలనే పెరిగిందనుకో 4 బ్యాచ్‌లు అమ్ముకోవడానికొస్తది వానికి. కోడి తొందరగా వెయిట్ గెయిన్ అయితే ఏడాదికి 3 సార్లు అమ్మేది ఏడాదికి 4 సార్లు అమ్ముకుంటాడు. సో ఇట్లా పౌల్ట్రీ వాళ్ళు వాటికి ఇంజెక్షన్‌లు ఇస్తుర్రని అది అని చెప్పి సో అట్లా వాటికి ఇంజెక్షన్‌లు ఇచ్చింది, స్టెరాయిడ్స్ ఇచ్చిన కోళ్ళని తినడం, ఆ స్టెరాయిడ్స్ ఇచ్చినటువంటి కోళ్ళు పెట్టిన గుడ్లను తినడం, ఇవన్నీ చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రచారం జరుగుతా ఉన్నది. ఏవైతే లేయర్స్, బ్రాయిలర్స్ అని 2 ఉంటాయి. లేయర్స్ అంటే గుడ్లు పెట్టే కోళ్ళని లేయర్స్ అంటాము. ఈ బ్రాయిలర్ ఏమో మనం చికెన్ కోసం తినే కోడి బ్రాయిలర్. 2 డిఫరెంట్. గుడ్లు పెట్టే సెపరేట్ ఉంటాయి. చికెన్ కోసం మనం తినడానికి వాడే కోళ్ళు 2 సెపరేట్ ఉంటాయి. సో వాటికి పెరగడానికి వాడతారు స్టెరాయిడ్స్. వీటికి గుడ్లు ఎక్కువ పెట్టడానికి, వీటికి ఫాస్ట్‌గా దానికోసం వీటికి 2 రకాల వాటికి స్టెరాయిడ్స్ వాడుతా ఉన్నారు. సో వీటి వల్ల వాటిలో క్యాన్సర్ కారకాలు వస్తున్నాయని ఒకటి. లేదు ఆ స్టెరాయిడ్స్ వాటి బాడీలో ఉన్నప్పుడు వాటిని మనం తింటే మనకు కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతది అని చెప్పి ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతా ఉన్నది. కానీ ఈ ఎవరైతే వీటి మీద పరిశోధనలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం కోడిని కట్ చేసి తీసుకొచ్చి వాటిని ఒక సరైన టెంపరేచర్‌లో మనం ఉడికిచ్చి తింటాం. ఉడికిచ్చి తిన్నప్పుడు అది ఎంతవరకు అందులో ఆ స్టెరాయిడ్ అనేది ఇంకా ఉంటది. ఆ వ్యక్తి ఎప్పుడు ఇస్తున్నాడు దానికి స్టెరాయిడ్? ఆ పౌల్ట్రీలో దానికి స్టెరాయిడ్ ఎప్పుడు ఎక్కిస్తా ఉన్నారు? ఆ ఇచ్చిన ఎన్ని రోజులకి ఆ కోడి అక్కడి నుంచి బయటకొస్తా ఉన్నది, మార్కెట్‌లోకొస్తుంది. మార్కెట్‌లోకొచ్చిన ఎన్ని రోజుల తర్వాత దాన్ని కటింగ్ చేస్తున్నారు? కటింగ్ చేసిన తర్వాత అంటే ప్రాణం పోయిన తర్వాత ఎంతసేపు ఇంకా స్టెరాయిడ్ అట్లాగే బాడీలో ఉంటది కోడికి. సో దాని తర్వాత అది ఎన్ని రోజుల వరకి అంటే దాని తర్వాత ఉడికించిన తర్వాత గూడా అది ఉంటదా? ఒకవేళ ఉంటే ఎంత మోతాదులో ఉంటది? అంటే చాలా తక్కువ మోతాదులో ఉంటది. దాదాపు ఉండదు. మనం మాక్సిమం 100 అబోవ్ టెంపరేచర్‌లో ఉడికిస్తాం చికెన్ ఉడికినప్పుడు. ఎక్కడైనా కూర వండినప్పుడు 100 అబోవ్ టెంపరేచర్ పోతది. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా అది అందులో డిస్పోజ్ అయిపోతది. ఉండదింకా. దాని ప్రభావం ఏమాత్రం ఉండదు అందులో. కాబట్టి భయపడకుండా ఇటు కోడి విషయంలో గానీ, చికెన్ విషయంలో గానీ, ఎగ్ విషయంలో గానీ ఇట్లాంటివి ఏం అవసరం లేదు. ఎగ్ గూడా అంతే. మనం తీసుకొచ్చి దాన్ని బాయిల్ చేసినప్పుడు అంటే కోడికి ఇస్తారు స్టెరాయిడ్. కోడి నుంచి ఎగ్‌కి ఎంతొస్తున్నది స్టెరాయిడ్ పర్సెంటేజ్. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం దాన్ని బాయిల్ చేస్తాం. ఆల్‌మోస్ట్ ఇదిగో 100 అబోవ్ టెంపరేచర్‌లో బాయిల్ అయితది. సో మరి అట్లా బాయిల్ అయినప్పుడు ఆ స్టెరాయిడ్ ఎంతవరకు అందులో సస్టైన్ అవుతది ఉంటది. అంటే చాలా తక్కువ పర్సెంట్ అక్కడ గూడా మాక్సిమం ఉండదు. ఉన్నా గూడా చాలా తక్కువ పర్సెంట్. సో ఇట్లా 2 రకాలుగా ఏది జూసినా గూడా అటు చికెన్‌లో గావచ్చు, ఎగ్‌లో గావచ్చు రెండిట్లలో గూడా ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఉండట్లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఉన్నా గూడా చాలా లోయెస్ట్ పర్సెంటేజ్ ఉంటాయి. వీటితోటి ఎట్లాంటి మనకు బాడీకి పెద్ద హానికరం గాదు. దట్ టూ వన్స్ మన బాడీలోకెళ్ళిన తర్వాత అవి గూడా మళ్ళీ మన బాడీలోంచి మలం ద్వారా బయటికెళ్ళిపోతాయి తప్పితే చాలా వరకు మన బాడీలో గూడా ఎఫెక్ట్ చూయించేటివి చాలా తక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఎగ్స్ అనేది చాలా హెల్తీ కాబట్టి ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని చెప్పి నెక్ ప్రచారం చేస్తది. ప్రతిరోజు తినాలి మీరు ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ప్రచారం చేస్తా ఉంటారు. డాక్టర్లు కూడా చెప్తారు.
సో మరి ఒకవైపు ఏమో తినాలని వీళ్ళు చెప్తారు. ఇంకొక వైపు ఏమో ఇట్లా క్యాన్సర్ వస్తదని, ఇంకోటి వస్తదని, ఇంకోటి వస్తదని ఇక్కడ ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలలో ప్రమాదం లేదు అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు చెప్తున్నది. సో కాబట్టి ఇక నుంచి భయం లేకుండా తినొచ్చు. కాకపోతే చూసుకొని తినాల. ఇప్పుడు ఏవి ఏవి పడితే రకరకాల గుడ్లు అని చెప్పి వస్తా ఉన్నాయి. రకరకాల రంగుల్లో వస్తా ఉన్నాయి. సో అట్లా ఒరిజినల్ గుడ్ ఏది, నకిలీ గుడ్ ఏది, ఇంకేమన్నా వాడు నకిలీగా తయారు చేసి తెస్తున్నా అనేది చెక్ చేసుకోవాలి తప్పితే నాటుకోడి గుడ్లు అని చెప్పి రకరకాల రంగుల్లో తెస్తా ఉన్నారు. నాటుకోడి కూడా తెల్లగానే గుడ్డు పెడుతుంది, రంగులో ఏం పెట్టదు. కాబట్టి అవన్నీ చెక్ చేసుకొని మనం ఏది కరెక్ట్ది ఏది కాదు, ఏదైనా ఫేక్గా చేస్తా ఉన్నారా, ఫేక్ తయారు చేస్తా ఉన్నారా, గుడ్లలో కూడా కెమికల్ తోటే మనం చేస్తా ఉన్నారా. అప్పట్లో చూసినాం కదా, కెమికల్తో క్యాబేజ్ తయారు చేసి అమ్ముతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అట్లాగే ఎగ్ విషయంలో కానీ చికెన్ విషయంలో కానీ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ప్రచారం అంతా కూడా తప్పు అనేది తెలుసుకోవాలని చెప్పి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదైనప్పుడు ఆరోగ్యం కోసం తినాల్సినటువంటి ఒక ముఖ్యమైన వస్తువు విషయంలోనే ఈ స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. దట్టు మనం పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ ఎగ్గిస్తాం. సో ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నారు, దీని మీద అసలు పెట్టవచ్చా లేదా, ఎగ్ తినాలా వద్దా, పక్కన పడేయాలా అనేది ఒక ప్రచారం, ఒక భయం ఉంది అందరిలో. కాబట్టి అట్లాంటిది ఏం అవసరం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చాలా పరిశోధనలు చేసి అవన్నీ చేసి చెప్తారు దాని మీద. సో కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి భయం లేకుండా ఎగ్ తినొచ్చు, చికెన్ కూడా తినొచ్చు. కాకపోతే దాన్ని ఆ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం టెంపరేచర్లో ఉడికించిన తర్వాత తింటే ఎట్లాంటి ప్రమాదం లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు.